మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమాత్రే నమః. మన భక్తి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. 2024 సంవత్సరానికి సంబంధించి నక్షత్రాల వారీగా శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనకి 27 నక్షత్రాలు. 27 నక్షత్రాలలో కూడా మనకి ఒక్కొక్క నక్షత్రానికి మామూలుగా మనకి నక్షత్రాధిపతులు ఉంటారు. అయితే ఈ నక్షత్రాధిపతులు మిగిలిన గ్రహాల యొక్క సంచారము వీటిని అనుసరించి ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకుంటే, మొట్టమొదటి అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మేషరాశిలోకి రావడం అనేది జరుగుతుంది. ఈ అశ్విని నక్షత్రానికి నక్షత్రాధిపతి వచ్చి కేతువు. ఈ కేతువు వీళ్ళకి ఈ 2024 సంవత్సరంలో గోచార రీత్యా షష్టమ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. పాపగ్రహాలకి షష్టమ స్థానము శుభ ఫలితాలను ఎక్కువగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా ఇక్కడ కేతువు షష్టమ స్థానంలో సంచారం చేయడం వల్ల గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అశ్విని నక్షత్రం వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అలాగే ఈ 2024 సంవత్సరంలో వీళ్ళకి ఆర్థిక పరంగా మాత్రం చాలా వృద్ధి అనేది ఉంటుంది. వ్యాపార పరంగా లాభాలు చవిచూడడం అనేది జరుగుతుంది అశ్విని నక్షత్రం వాళ్ళు. అలాగే గతంలో మీ యొక్క ప్రవర్తన వల్ల కావచ్చు, మీ యొక్క మాటల ద్వారా కావచ్చు, ఏదైనా సరే కొంత మీకు ఎవరైతే శత్రువులు ఏర్పడతారో, అది ఇంట్లోనైనా, చుట్టాల్లో అయినా, బయట వారితోనైనా, స్నేహవర్గంలోనైనా ఎవరైతే మిమ్మల్ని తప్పుగా అనుకున్నారో, అంటే మీ అంతరార్థం తెలిసి ఉండకపోవచ్చు, బయట మీ ప్రవర్తన వల్ల వాళ్ళకి కాస్త కష్టం అనిపించవచ్చు. ఏ రకంగానైనా సరే మిమ్మల్ని తప్పుగా అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం వాళ్ళకి అసలు విషయం తెలియడము, లేదా శత్రువులు మిత్రులుగా అవ్వడము, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. అలాగే అశ్విని నక్షత్రం వాళ్ళు ఈ సంవత్సరం ఏ పనులు అనుకుంటే ఆ పనులు ఖచ్చితంగా చేస్తారు. ఆ పనులు పూర్తి చేయడానికి ఎంతటి కష్టాన్నైనా సరే వాళ్ళు ఓర్చుకొని ఆ పనిని సాధించి విజయం అందులో పొందడం అనేది జరుగుతుంది ఈ 2024లో. అలాగే ఇక్కడ ఉద్యోగస్తులకు కూడా మంచి అవకాశాలు లభించడం అనేది జరుగుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావాలనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం 2024లో ఈ మేషరాశి వాళ్ళకి ఈ ఎవరైతే రాశిలో ఉన్నారో రవికి అది ఉచ్చ స్థానంగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ షష్టమంలో ఉన్న కేతువు, అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకి కానీ, లోన్స్కి కానీ, రుణాలకు కానీ, మామూలుగా ఇవేమైనా ప్రభుత్వానికి సంబంధించినవి ఏమైనా మనం పొందాలి అని అనుకున్న వాటికి రవి కారకుడు. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా అలాంటి రవి ఎప్పుడైతే ఉచ్చ స్థానంలోకి వస్తాడో, అంటే ఇంచుమించు ఏప్రిల్ టు మే మధ్యలో వస్తాడు. కాబట్టి అంటే మనకి ఏప్రిల్ 13 నుంచి మే 14 వరకు కూడా ఈ యొక్క వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వివాహం అయ్యే సూచనలు, సంతానం లేని వాళ్ళకి సంతాన వృద్ధి, సంతానం కలగడం, అలాగే విద్యార్థులకు కూడా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. అలాగే ఉత్తీర్ణతతో పాటు ఎవరికైతే చదువులు అయిపోయాయో ఈ సంవత్సరం వాళ్ళకి దాంట్లో మంచి ఉద్యోగాలు రావడం కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ ఆరోగ్య విషయాల్లో కూడా ముఖ్యంగా చూసుకుంటే అనుకూలంగానే ఉంటుంది. అంటే గతంతో పోలిస్తే ఈ సంవత్సరం మాత్రం ఆరోగ్య విషయాల్లో ఈ అశ్విని నక్షత్రం వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఎవరైతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మంచి లాభాలు చవిచూడడం, భాగస్వామ్య వ్యాపారాలు కావచ్చు, లేదా ఇండివిజువల్గా చేసుకునే వ్యాపారాలు కావచ్చు, ఏవైనా సరే కలిసి రావడం అనేది వీళ్ళకి ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ఇంకా
ఏ ముఖ్యంగా చూసుకున్నప్పుడు అంటే ఈ యొక్క అశ్విని నక్షత్రం వాళ్ళకి గాని చూసుకున్నప్పుడు గతంతో ఏవైతే కష్టాలు అనుభవించారో ఆ కష్టాలన్నీ కూడా కాస్త తొలగడం అనేది జరుగుతుంది. అలాగే ఈ ఆరో ఇంట్లో అంటే మనకి ఈ సిక్స్త్ హౌస్‌లో ఎప్పుడైతే కేతువు ఉన్నాడో, కేతువు సహజంగా మనం ఏం చెప్తాం? జ్ఞాన వృద్ధికి కారకుడు. కాబట్టి జ్ఞానానికి కారకుడు అయిన కేతువు షష్టమ స్థానంలో ఉండడం వల్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం అనేది జరుగుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అందులో ఇక్కడ ఆ రాసాధిపతి కూడా కుజుడు కాబట్టి వాటికి సంబంధించినవి అంటే సిమెంటు ఇలాంటి వాటిలో ఇటుకలు ఇలాంటివి ఏవైతే రా మెటీరియల్‌కి సంబంధించినవి ఉన్నాయో అలాంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే పెట్టుబడులు పెట్టే విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్త అనేది ఉండాలి. మధ్య మధ్యలో కాస్త అవకతవకలు పనులయ్యే అవకాశం ఉంటుంది గాబట్టి, అలాంటి వాటికి తావు ఇవ్వకుండా ఉండడం అనేది ఉత్తమం. భార్యాభర్తల మధ్య అన్యోన్యత గత కొంతకాలంగా ఎవరైనా విడివిడిగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా విడివిడిగా ఉంటుంటే, వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే శత్రు రుణమూలకంగా ఏవైతే బాధలున్నాయో, ఆ బాధలు కూడా ఈ అశ్విని నక్షత్రం వాళ్ళకి తొలగడం అనేది జరుగుతుంది. అలాగే పై అధికారుల వల్ల గత కొంతకాలంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఆ ఇబ్బందులు కూడా తొలగే అవకాశం అనేది ఉంది. స్థానచలనాలు కూడా ఎందుకంటే వ్యయ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి, కాస్త మధ్య మధ్యలో స్థానచలనాలు కావచ్చు, లేదా దూర ప్రయాణాలు కావచ్చు, కుటుంబానికి దూరంగా ఉండడం గానీ, ఇలాంటివన్నీ కూడా కలిగే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది. వీళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళ నరానికి సంబంధించి గానీ, కిడ్నీకి సంబంధించిన గానీ వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఉంటే, వాళ్ళు కాస్త అలాంటి విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్త వహించాలి. అలాగే స్థిర చరాస్తులు కూడా కొనుగోలు చేయడం అంటే వాహనాలు గానీ, భూములు గానీ ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశం కూడా కనబడుతోంది. అలాగే వాహనాలు నడిపేటప్పుడు మాత్రం ఈ యొక్క అశ్విని నక్షత్రం వాళ్ళు ఈ సంవత్సరం తగు జాగ్రత్తలనేవి తీసుకోవాలి. అంటే ఎక్కువగా వేగం అనేది పనికిరాదు. కాబట్టి ఏ పని మొదలుపెట్టినా కూడా పూర్తి చేస్తూనే ఉంటారు. కానీ మధ్య మధ్యలో ఒక్కోసారి ఇతర వ్యాపకాల వల్ల ఆ పనిని ఆపేయడం గానీ, లేదా మధ్యలో వాటిని ఆహ్, ఆ పనిని ఆపేయడం గానీ, లేదా మధ్యలో వాటికి సంబంధించినవి ఏ పని చేయాలో మర్చిపోవడం గానీ, ఇలాంటివి గూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి, అలాంటి విషయాల్లో ఈ అశ్విని నక్షత్రం వాళ్ళు జాగ్రత్త తీసుకుంటే మొత్తం మీద ఈ 2024 సంవత్సరంలో వీళ్ళకి ఆరోగ్య వృద్ధి, అలాగే ఆర్థిక వృద్ధి, సంతాన వృద్ధి, అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ భృతి ఇలాంటివన్నీ కూడా శుభవార్తలనేవి వినడం, శుభవార్తలు వీళ్ళు విని వాటికి సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ఈ సంవత్సరం అంతా కూడా అశ్విని నక్షత్రం వాళ్ళు దుర్గా ఆరాధన ఎక్కువగా చేయడం, అలాగే దీనితో పాటుగా లక్ష్మీ గణపతి ఆరాధన కూడా చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.